Good morning. So I'll be dealing the history GS module for you. My name is Srinath. I am teaching since 8 years. Okay. So before going into the subject, I will be starting with the in general, if you have any idea about history, ఎవరైనా కొంచెం హిస్టరీ చదివారు, ఏమైనా టచ్ ఉందా లేదంటే కంప్లీట్లీ ఫ్రెష్? బ్రీఫ్. ఓకే. సో స్ట్రీమ్స్ ఏ గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్స్ నుంచి? ఆర్ట్స్ వాళ్ళు ఎవరు లేరు కదా? ఓకే. ఏ గ్రూప్? ఓకే, ఫైన్. సో నాట్ ఏ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఏంటంటే వచ్చేసరికి హిస్టరీ అనేది ఏంటంటే బేసిక్గా మనకి ఒక స్టాటిక్ సబ్జెక్ట్ కింద చూస్తాం మనం. బట్ ఏంటంటే స్టాటిక్ సబ్జెక్ట్లో కూడా ఏంటంటే చాలా వరకు మనకి అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది కొంతవరకు మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటుంది మనకి. సో ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది మనము చాలా ఏంటంటే ఇన్ ట్యూన్ విత్ ద ఎగ్జామినేషన్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ సీ హిస్టరీ ఈజ్ ఎ వెరీ వాస్ట్ సబ్జెక్ట్. సో ఎగ్జామ్కి ఏంటంటే ఎంత కావాలో అంతవరకు మనం చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ. బట్ ఏంటంటే సోర్సెస్ అనేవి ఎక్కువ డైవర్సిఫై చేసుకుని ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇలా చదువుకోవడం వల్ల ఏంటంటే దేర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ఏ ఎక్కువ చదవాలి అన్న ఒక ఫియర్ సైకోసిస్ జనాల్లో స్టూడెంట్స్లో ఎక్కువ మనకు కనిపిస్తుంటుంది. సో ఈరోజు మనం స్ట్రాటజీలో ఏం చూస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అప్రోచ్. ఇప్పుడు మనం ఏంటంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి మన క్లాస్లో ఏంటంటే సపరేట్గా చదవం, ఇంటిగ్రేటెడ్గా చదువుతాం. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు రిమెంబర్. క్లియర్? సో ఈ రోజు సెషన్లో మనం ఏం చూస్తాం, వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద టుడేస్ సెషన్ ఈజ్ దట్ దీస్ థింగ్స్. సో టుడే is purely a orientation session. I am not going to start any class or topic today. If at all this session ends in time, I'll be dealing with the timeline of ancient Indian history. Okay, so I not only teach in the class, but I'll make you to learn in the class itself. Okay, so this is what I want to tell you. Fine. First, going to this టాపిక్స్. సో ఈ క్లాస్లో మనం ఈరోజు చూసేది ఏంటంటే అప్రోచ్ టువర్డ్స్ హిస్టరీ. సో హిస్టరీ అన్నది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకటి చూస్తాం ఇది ఇక్కడ. నెక్స్ట్ సిలబస్. సో సిలబస్లో కూడా ఏంటంటే యూపీఎస్సీ ఏంటంటే చాలా బ్రీఫ్గా సిలబస్ ఇచ్చింది. బట్ ఏంటంటే దే విల్ ఆస్క్ ద క్వశ్చన్స్ ఇన్ వెరీ మచ్ డెప్త్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ హిస్టరీ, ఫర్ ఎనీ సబ్జెక్ట్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ ఏ యూపీఎస్సీ ప్రిపరేషన్, వాట్ యూ ఆర్ సపోజ్ టు డూ ఈస్ దట్ యూ షుడ్ హ్యావ్ 3 థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఫస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఈ రెండు ఇదొకటి మీ దగ్గర ఉండాలి బుక్ కంపల్సరీగా. ఎందుకంటే బిఫోర్ యూ ఆర్ గోయింగ్ ఇన్ టు ఎనీ టాపిక్ యూ ఆర్ సపోజ్ టు సీ ద క్వశ్చన్స్ ఫస్ట్. ఎలాగ అడుగుతున్నాడు క్వశ్చన్స్ అని చూస్తే మీకు ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ రీడింగ్ దట్ టాపిక్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ అండ్ వాట్ యూ కెన్ రీడ్ అండ్ వాట్ యూ కెన్ నెగ్లెక్ట్. ఏం నెగ్లెక్ట్ చేయొచ్చు, ఏం చదవాలి అన్నది మీకు ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలాగ అడుగుతున్నారో దాన్ని బట్టి విల్ కమ్ టు నో. ఫైన్. నెక్స్ట్ సిలబస్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే సిలబస్ అనేది బ్రీఫ్గా ఇచ్చారు. సిలబస్ గురించి బుక్స్ గురించి కూడా విల్ బి డీలింగ్ హియర్. ఫైన్. నెక్స్ట్ వెయిటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఏ ఏరియాస్ నుంచి అసలు క్వశ్చన్స్ అడగట్లేదు. అండ్ ఇక్కడ వన్ ఫండమెంటల్ మిస్టేక్ వాట్ పీపుల్ వర్ డూయింగ్ సిన్స్ ఆల్మోస్ట్ 4 to 5 years వాజ్ దట్ ఎస్పెషలీ most of the people were skipping ancient and medieval India. Even after the syllabus has been changed, culture was included, but still in ancient and medieval India people are not reading and they are reading only modern India and they are going to prelims examination. Why? Because in prelims most of the questions were earlier from modern part only, and in mains also most of the questions from modern part only. Some art and culture questions have been included after the syllabus has been changed. Idi scenario akkada. నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే వెయిటేజ్ బట్టి మన క్వశ్చన్స్ అనేవి ఏ ఏరియాస్ అనేవి ఫోకస్ చేసుకోవాలి అంటే యు ఆర్ సపోజ్ టు కవర్ ఆల్ ద ఏరియాస్ బట్ యు ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్ వెరీ కీన్లీ వేర్ క్వశ్చన్స్ ఆర్ రెగ్యులర్లీ బీయింగ్ ఆస్క్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలాసఫికల్ రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, బుద్ధిజం, జైనిజం, ఇలా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, కొన్ని రిలిజియన్ రిలేటెడ్, భక్తి మూమెంట్, సూఫీ మూమెంట్, ఇవేంటంటే రెగ్యులర్గా మనకి ప్రిలిమ్స్లో అయితే డెఫినెట్లీ క్వశ్చన్ విల్ బి దేర్ from somewhere or the other. And not only from this religious movements, every period, Gupta period avvachu, Mauryan period avvachu, ledante medieval period lo avvachu, religion annadi elagundi aa aspect lo endante questions annavi kachithanga touch chestaru and society aspect okati. ఓకే. సో ఇలా వెయిటేజ్ అన్నది చూసుకోవాలి. బట్ ఫోకస్ ఏరియాస్ మాత్రమే మనం చదువుకొని వెళ్ళకూడదు, మొత్తంగా హోలిస్టిక్గా చదవాలి. అలా చదవకపోతే ఏమవుతుంది అంటే యూ విల్ మిస్ ద క్లారిటీ ఆఫ్ కనెక్షన్. సో ముందు పీరియడ్ నుంచి తర్వాత పీరియడ్కి ఒక కనెక్టివిటీ ఉంటుంది, ఆ కనెక్టివిటీ అనేది మీరు మిస్ అవుతారు. నెక్స్ట్ సోర్సెస్ ఏంటి అంటే బుక్స్ గురించి కూడా వీ షాల్ డిస్కస్ హియర్. నెక్స్ట్ స్ట్రాటజీ ఫర్ ద ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ అవ్వాల్సింది. సో యూ విల్ రీడ్ ద సబ్జెక్ట్, దట్ ఈస్ ఏ ఓకే, బట్
హౌ యు ఆర్ సపోజ్ టు రీడ్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జామ్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా చదవాలి, అలాగే వెన్ యూ ఆర్ రీడింగ్ బిఫోర్ ద ఎగ్జామ్ ఆర్ రివైజింగ్ ఫర్ ద ఎగ్జామ్కి రివైజ్ చేసేటప్పుడు ఎలా చదవాలి, ఈ ఆస్పెక్ట్స్ అనేవి ఏంటంటే విల్ బి సీయింగ్ హియర్. రైట్. సో this is a quotation by Hippocrates. Before you heal someone, ask him if he is willing to give up the things that made him sick. So this is very much relevant for UPSC people. Why? Because వచ్చేసరికి ఏంటంటే హిస్టరీ దగ్గర వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ థింకింగ్ దట్ మెమరైజేషన్, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఒక్కటే జనాల మైండ్లో ఉంటుంది. అండ్ సమ్ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ రోట్ మెమరైజేషన్, దట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. బట్ సమ్ పీపుల్ వాళ్ళకి ఏంటంటే మెమరైజేషన్ అనేది ఏంటంటే ఎలా చేసుకోవాలో దే డోంట్ నో ద టెక్నిక్ ఫస్ట్. అండ్ రెండోది ఏంటంటే దే థింక్ దట్ మెమరైజింగ్ ద ఫ్యాక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హిస్టరీ. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లమ్ హియర్. సో అందుకనే ఐ హ్యావ్ గివెన్. సో ఆ మైండ్ సెట్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ షుడ్ గివ్ అప్ whoever who are reading history for UPSC. That is the one thing which I want to say. That's why I kept this quote. Fine. Next. సో అప్రోచ్ టువర్డ్స్ హిస్టరీ దగ్గరకు వద్దాం ఫస్ట్. సో అప్రోచ్ టువర్డ్స్ హిస్టరీ దగ్గరకు వచ్చేసరికి మనకి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టడీ హిస్టరీ అంటే మనకి యూపీఎస్సీకి హిస్టరీ సిలబస్ పెట్టాడు. సో యూపీఎస్సీ డోంట్ కీప్ ద సిలబస్ ఆర్ సబ్జెక్ట్ జస్ట్ లైక్ దట్. దే విల్ బీ హ్యావింగ్ సమ్ రెలవెన్స్ ఇన్ అవర్ సర్వీస్. ఓకే, సో ఇది ఏంటి ఎందుకు అన్నది ఫస్ట్ విల్ బీ సీయింగ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రీడ్ హిస్టరీ. ఫైన్. సో మనకి హిస్టరీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సిలబస్లోకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్లో మీరు యూ హ్యావ్ బిన్ రిక్రూటెడ్, యూ హ్యావ్ గాట్ ద సర్వీస్ ఫర్ మీరు యూ విల్ బి పోస్టెడ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఎనీవేర్ యూ కెన్ బి పోస్టెడ్. యూ కెన్ బి పోస్టెడ్ ఇన్ ఛత్తీస్గఢ్, యూ కెన్ బి పోస్టెడ్ ఇన్ కశ్మీర్ ఆర్ ఇన్ ద నార్త్ ఈస్ట్, ఫర్ దట్ మ్యాటర్ ఎనీవేర్ ఇన్ ఇండియా యూ కెన్ బి పోస్టెడ్. సో వెన్ యూ గో టు సర్టెన్ ప్లేస్ యూ షుడ్ నో ద యూ ఆర్ అన్ అడ్మినిస్ట్రేటర్, రైట్, IAS. So when you are dealing with that place, what will happen? You are dealing with the people, right? జనాలతో డీల్ చేస్తారు IAS అంటే ఆర్ IPS. ఆల్ ద 3 ఆల్ ఇండియా సర్వీసెస్ ఏంటంటే మనకి మెయిన్గా ఏంటంటే పీపుల్ తోటి, లేదంటే అవుట్ సైడ్ ఫారెన్ సర్వీస్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ IAS IPS అంటే పబ్లిక్ డీలింగ్ ఎక్కువ ఉంటుంది మీకు. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ వెన్ యూ ఆర్ పోస్టెడ్ ఆల్ ఓవర్ ద ఇండియా, హ్యూజ్ రిచ్ డైవర్సిఫైడ్ కంట్రీ, కల్చరల్ డైవర్సిటీ చాలా ఎక్కువ, లింగ్విస్టిక్ డైవర్సిటీ ఉంది. ఇన్ని డైవర్సిటీస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూ ఆర్ సపోజ్ టు నో ద లాంగ్వేజ్, culture, customs and traditions of one particular region. Even within our Telugu region also, if you go from 1 or 2 districts to other districts, culture is somewhat different or the language which they use is different. అంటే కొన్ని వర్డ్స్ మన రీజియన్లో యూజ్ చేసేవి పక్క డిస్ట్రిక్ట్లో తర్వాత 2-3 డిస్ట్రిక్ట్స్లో దే వోంట్ బి యూజింగ్, అంతే కదా. సో ఇలా డిఫరెన్సెస్ ఆర్ వేరియేషన్స్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తాయి. వెన్ యూ ఆర్ పోస్టెడ్ ఎట్ సర్టెన్ ప్లేస్, ఇట్ ఈస్ నెససరీ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఆర్ ఏ బ్యూరోక్రాట్ ఫర్ నోయింగ్ ద కల్చర్ ఆఫ్ ఇండియా. So for that purpose, culture part has been included from 2013 onwards. Changing trends ki taggattuga entante syllabus has been modified. Okay, and not only for this matter, when British came to India also, initially they were traders, they were doing business, that's it. Though they did not have any interest in ruling India. ఆ పీరియడ్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కల్చర్ గురించి వీటి గురించి దే డిడ్ నాట్ బాదర్. బట్ స్లోలీ దే స్టార్టెడ్ క్యాప్చరింగ్ బెంగాల్. సో వాళ్ళు కూడా ఏంటంటే దే స్టార్టెడ్ టు అడ్మినిస్టర్ బెంగాల్ స్లోలీ. ఇలా బెంగాల్ అడ్మినిస్టర్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాట్ అడ్మినిస్ట్రేషన్కి ఏం కావాలని చెప్పాము ఆల్రెడీ. సో దే హ్యావ్ టు నో ద కల్చర్ ఓవర్ దేర్. దీనివల్ల ఏంటంటే హిస్టరీ చదవడం వాళ్ళకు కూడా అవసరమైంది. బిఫోర్ బ్రిటిష్ కేమ్, నో వన్ రెడ్ ఏ సబ్జెక్ట్ కాల్డ్ హిస్టరీ ఇన్ ఇండియా. ఇండియాలో అప్పటిదాకా ఎవడ హిస్టరీ చదవలేదు. తర్వాత ఎందుకు చదివారు అంటే ఇట్ వాస్ దేర్ నీడ్. Why? Because they have to administer the country. For that reason, history became important for them. And for the same administrative position which we are going to, or which you are going to be in there in the service, so for that reason history is important for you. Clear? Next, a common mistake or misperception ఒకటి వచ్చేసరికి ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. సో ఫ్యాక్ట్స్ మెమరైజేషన్ అన్నది ఒకటి హిస్టరీ కాదని చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ ఆర్ సిలబస్ ఫర్ ద నాట్ ఓన్లీ ఫర్ హిస్టరీ, ఫర్ దట్ ఎనీ సబ్జెక్ట్ ఐ వాంట్ టు టెల్ యూ. నార్మల్లీ సిలబస్ చూస్తాం. సో సిలబస్ చూసిన తర్వాత వాట్ దే విల్ బి డూయింగ్, దే విల్ బి గేదరింగ్ ద బుక్స్. సో ఏం బుక్స్ చదవాలని చెప్పి విల్ బి చూస్తాం. అండ్ వీల్ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ పేజ్ 1 and we'll go reading like that, and at the end of 1 or 2 topics we'll come to realize that what we have read we don't remember. ఎందుకు చదువుతున్నాము, ఏం చదవడం స్టార్ట్ చేస్తాం. బట్ ఆఫ్టర్ రీడింగ్ స్లోలీ, ఆఫ్టర్ 2 to 3 టాపిక్స్, యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ విల్ బి బ్లాంక్. అండ్ వై ఐఎమ్ రీడింగ్ దిస్? దిస్ ప్రాబ్లమ్ అపియర్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ you are
you are reading but you are lacking an approach towards the subject. సో ఈ మిస్టేక్ అనేది చేయకూడదు. బిఫోర్ యూ గో ఇన్ టు ఏ సబ్జెక్ట్, హౌ టు అప్రోచ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ ఈజ్ వన్ థింగ్ విచ్ పీపుల్ విల్ నెగ్లెక్ట్. అండ్ సోర్సెస్ అన్నవి ఏంటంటే ఎక్కువ పెట్టుకుంటారు, అంటే ఈ బుక్ నుంచి ఏదో క్వశ్చన్ వచ్చింది, ఆ బుక్ నుంచి ఏదో క్వశ్చన్ వచ్చింది. నో, లిమిటెడ్ సోర్సెస్. అండ్ దోస్ క్వశ్చన్స్ విచ్ యూ డోంట్ నో, నోబడీ విల్ నో. వై? బికాస్ ఎవ్రీబడి ఈజ్ రీడింగ్ వాట్ యు ఆర్ రీడింగ్. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ మిస్టేక్ అన్నది చేయకూడదు. నెక్స్ట్ హిస్టరీ. సో ఎందుకు చదవాలి, ఏం చేయకూడదు అన్నది మనం చూసాం. హిస్టరీ అంటే ఏంటి అన్నది విల్ బీ సీయింగ్ రైట్ నౌ. సో హిస్టరీ అంటే ఏంటి? ఎనీవన్? వాట్ ఈస్ హిస్టరీ? ఓకే, సో స్టడీ ఆఫ్ పాస్ట్. స్టడీ ఆఫ్ పాస్ట్. బట్ వాట్ యూ విల్ బి స్టడీయింగ్ ఇన్ ద పాస్ట్? పాస్ట్లో ఏం చదువుతాం మనం? ఓకే, అదర్ దెన్ ఈవెంట్స్? ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ. సో హిస్టరీ దగ్గరికి వచ్చేసరికి స్టడీ ఆఫ్ పాస్ట్ అంటే వీఆర్ నాట్ ఓన్లీ రీడింగ్ అబౌట్ ద ఈవెంట్స్ ఆర్ ద రూలర్స్ ఆర్ బ్యాటిల్స్, ఇవి మాత్రమే చదవట్లేదు మనం. మనం ఏం చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, ఎవల్యూషన్ అన్నది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ రీడింగ్ అండ్ మెమరైజింగ్. ఎవల్యూషన్ అనేది ఏ ఎవల్యూషన్ అనేది మెమరైజ్ స్టడీ చేయాలి అంటే, ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ, ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్, హౌ దే గాట్ చేంజ్డ్ ఓవర్ టైమ్, అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్. So whatever we are seeing in our country today, it did not come all at once, or British did not impose just like that. They also took the reference of India's cultural past or India's economic past or India's political past. Most of our constitution, if you see today, they have more or less some significance or relevance with the ancient systems of political, economic, social and cultural aspects. So country constitution cannot avoid the cultural past or the political past or economic past of India, any country for that matter. సో ఇలా మనకి ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ సోషల్ స్ట్రక్చర్ అనేది చూస్తాం. సొసైటీస్ అనే ఎలా ఎవాల్వ్ అయ్యాయి. ఇనీషియలీ మనం చూసుకుంటే ప్రీ హిస్టారిక్, పాలియోలిథిక్, మిసోలిథిక్, హ్యూమన్ వాజ్ మూవింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ ఫుడ్. వేర్ ఎవర్ యూస్ టు గెట్ ఫుడ్, హీ యూస్ టు గో దేర్. అలా వెళ్తూ ఏమైంది అంటే, హీ కేమ్ ఇన్ టు సెటిల్డ్ లైఫ్. స్లోలీ ఏ పొలిటికల్ స్ట్రక్చర్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ గాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డ్యూరింగ్ ద హరప్పన్ పీరియడ్. లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి ఏంటంటే, యూ కెన్ సీ ఆల్ ద 4 categories, దట్ ఈస్ పొలిటికల్, సొసైటీ, ఎకానమీ, రిలిజియన్ ఆర్ కల్చరల్ ఆస్పెక్ట్. ఇవి 4 కూడా ఏంటంటే వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి ఎవాల్వ్ అవుతుంది. లేటర్ ఫాలోయింగ్ దిస్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ వస్తుంది. యూ కెన్ సీ సమ్ చేంజెస్ వెరీ డ్రాస్టికలీ ఫ్రమ్ ఎర్లీ వేదిక్ పీరియడ్ టు లేటర్ వేదిక్ పీరియడ్. వై దోస్ చేంజెస్ కేమ్, హౌ దోస్ చేంజెస్ కేమ్, అండ్ వాట్ నెసెసియేటెడ్ దోస్ చేంజెస్. ఎందుకు ఆ చేంజెస్ అన్నవి సడన్గా అంత డ్రాస్టిక్గా ఏన్షియంట్ ఎర్లీ వేదిక్ పీరియడ్ నుంచి లేటర్ వేదిక్ పీరియడ్కి వచ్చింది. ఇలాగేంటంటే స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ ఎవ్రీ టాపిక్ యూ విల్ బీ అబ్జర్వింగ్ ద సోషల్, ఎకనామికల్, పొలిటికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్. సో ఈ 4 ఆస్పెక్ట్స్ అనేవి బ్రాడ్ ఏరియాస్, అంటే ఇందులో ఇంకా సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటి అన్నది మనం చూడాలి. సో ఇది ఈరోజు చెప్పే క్లాస్ ఏంటంటే, దిస్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్ ఫర్ ఎవర్. ఎందుకంటే వెన్ యూ ఆర్ రీడింగ్ ద హిస్టరీ, ఇఫ్ యూ ఎట్ ఆల్ యువర్ మైండ్ బికమ్స్ బ్లాంక్, వై యూ ఆర్ రీడింగ్, ఈ 4 ఆస్పెక్ట్స్ అనేవి గుర్తుండాలి. పాలిటీ, ఎకానమీ, సొసైటీ అండ్ కల్చర్. These are the 4 things. So study of past. Next, so this is what the history is about. And next, historiography. This is something new for you. So నార్మల్గా ఇది ఎవరు వినరు. సో హిస్టోరియోగ్రఫీ అంటే ఏంటి అన్నది వి షల్ సీ రైట్ నౌ. సో హిస్టోరియోగ్రఫీ అంటే ఏంటి? సో హిస్టోరియోగ్రఫీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ ఎగ్జాంపుల్. I gave a problem for you 3 people. Okay, I gave some problem for you 3 people, or you have witnessed or encountered some incident or event. Do all of 3 respond in the same manner? No. Okay, why? Because your thought perception or his thought perception or your thoughts, everybody's thought perception will be different. So how your thought perception is, based on that you respond or react to a situation or circumstance. అంతే కదా. సో అలా మనకు వచ్చేసరికి హిస్టోరియోగ్రఫీ అన్నది ఏంటి అంటే, ఎస్పెషలీ ద స్టడీ ఆఫ్ హిస్టరీ విత్ సమ్ పర్స్పెక్టివ్. అంటే ఆల్రెడీ యూ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ద కంట్రీ, అండ్ బేస్డ్ ఆన్ దట్ పర్సెప్షన్ యూ ఆర్ ట్రయింగ్ టు ఎగ్జామిన్ ద పాస్ట్ ఆఫ్ ద country.
ఓకే, సో ఇలా హిస్టోరియోగ్రఫీ అనేది చదువుతారు. అండ్ దీని బేసిస్ మీద మన యూపీఎస్సీకి హిస్టరీ చదవడం కూడా ఏంటంటే ఒక పర్టికులర్ ఐడియాలజికల్ స్కూల్ ఆఫ్ థాట్తో చదువుతాం. ఇలాగా మనకు బ్రిటిష్ వచ్చిన తర్వాత చాలా ఐడియాలజికల్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ అనేవి వచ్చాయి. అండ్ అవన్నీ ఏంటంటే ఈ హిస్టోరియోగ్రఫీలోకి వస్తాయి. అంటే ఎవరు ఏ పర్సెప్షన్తో ఇండియాని చూశారు, విత్ వాట్ పర్సెప్షన్ దే హ్యావ్ సీన్ ఇండియా, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ ఇన్ హిస్టోరియోగ్రఫీ. సో హౌ షుడ్ యూ రీడ్ హిస్టరీ, ఇది తర్వాత విల్ బి డిస్కసింగ్ ఇన్ ద లేటర్ పార్ట్. రైట్, నెక్స్ట్. సో హిస్టోరియోగ్రఫీ అంటే ఏంటని చెప్పాను కదా, చూడండి. ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ హిస్టరీ అండ్ ద వే హిస్టరీ వాజ్ సీన్ అండ్ అండర్స్టూడ్. మీన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది కదా. సో బ్రిటిష్ స్కాలర్స్ వచ్చినప్పుడు ఏంటంటే డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. అవి ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యాయి అన్నది అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ రిలేటెడ్ టు ద టైమ్ లైన్ ఆఫ్ హిస్టరీ అండ్ దేర్ ప్రయారిటీస్ ఆర్ దేర్ నీడ్స్ ఫర్ దట్ మ్యాటర్. వాళ్ళకి ఏ అవసరాలు బట్టి వాళ్ళు హిస్టరీని ఎలా చదివారు అన్నది పీరియడ్కి మారిపోయింది. అది ఎలా మారిపోయింది అన్నది మనం ఇప్పుడు చూస్తాం. క్లియర్? నెక్స్ట్, వెన్ యూ స్టడీ హిస్టోరియోగ్రఫీ యూ ఆర్ నాట్ స్టడీయింగ్ ద పాస్ట్ డైరెక్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ నౌ యూ విల్ టేక్ సమ్ స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్ ఇన్ ద మార్కెట్, జస్ట్ లైక్ రోమిలా థాపర్ ఆర్ ఇర్ఫాన్ హబీబ్. సో ఇలాగ ఏంటంటే రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు రాసిన పుస్తకాలు మనం చదువుతాం నార్మల్గా చదవాలి అంటే. బట్ వెన్ బ్రిటిష్ కేమ్ టు ఇండియా దేర్ వాజ్ నో సబ్జెక్ట్ కాల్డ్ హిస్టరీ ఆర్ దేర్ ఈజ్ నో లిటరేచర్ ఆన్ దట్. సో ఆబ్వియస్లీ వాట్ దే విల్ రీడ్ ఆర్ వాట్ దే విల్ టేక్ టు నో ద హిస్టరీ? ఎస్, ఏన్షియంట్ స్క్రిప్ట్స్, ఎగ్జాక్ట్లీ. సో ఇలా ఏన్షియంట్ స్క్రిప్ట్స్ అన్నవి లేదంటే ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ దట్ ఇనిషియల్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఫాలోడ్ బై ఇన్స్క్రిప్షన్స్ అండ్ అదర్ లిటరరీ వర్క్స్ రిటర్న్ బై సమ్ స్కాలర్స్ ఆఫ్ ఏన్షియంట్ ఆర్ మెడివల్ పీరియడ్. ఇలా డైవర్సిఫైడ్ సోర్సెస్ అన్నవి ఏంటంటే వాళ్ళు తీసుకుని చదివారు. ఇప్పుడు మీరు చదవాలంటే యు ఆర్ నాట్ రీడింగ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర ఆర్ కాళిదాసస్ అభిజ్ఞాన శాకుంతలం డైరెక్ట్లీ. యు ఆర్ రీడింగ్ సమ్ స్టాండర్డ్ బుక్ ఆఫ్ ఆర్ఎస్ శర్మ ఆర్ సతీష్ చంద్ర. But those days there was no such privilege. Because of this reason, what they did is that they examined the sources firstly. Right? They examined the sources. So, andukane entante if you see, you are studying the history of history. It means that historiography lo em chestaru? Study of past ani cheppam kada. Yes, you are studying the history of study of past. Ante how the past was studied. దట్ ఈజ్ అబౌట్ హిస్టోరియోగ్రఫీ. అంటే పాస్ట్ అనేది ఎలా స్టడీ చేశారు అన్నది హిస్టోరియోగ్రఫీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ సపరేట్ మాడ్యూల్ ఇన్ హిస్టరీ. బట్ యూపీఎస్సీలో ఏంటంటే దిస్ హ్యాస్ నో రిలవెన్స్. హౌఎవర్ ద ఐడియాలజికల్ స్కూల్ ఆఫ్ థాట్స్ విచ్ కమ్ అండర్, అంటే ఇందులో హిస్టోరియోగ్రఫీలో చాలా ఐడియాలజికల్ స్కూల్ ఆఫ్ థాట్స్ వచ్చాయని వీ హ్యావ్ టోల్డ్ రైట్ నౌ. సో అందులో యూపీఎస్సీకి ఏది రిలవెంట్ అన్నది మనం తీసుకొని చదువుతాం. ఓకే, నెక్స్ట్. ఇన్స్టెడ్ యూ ఆర్ స్టడీయింగ్ ద చేంజింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద పాస్ట్ ఈవెంట్స్ త్రూ హిస్టోరియన్స్ ఐస్. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. చేంజింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఏంటి అంటే, ఎర్లియర్ వెన్ బ్రిటిష్ స్టార్టెడ్ టు రీడ్, ఐ టోల్డ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయని చెప్పాను. ఆ పర్స్పెక్టివ్స్లో ఏం చేస్తారు వాళ్ళు? సో దే ఆల్రెడీ హ్యావ్ ఎ పర్స్పెక్టివ్. విత్ దట్ పర్స్పెక్టివ్ దే టోల్డ్ సంథింగ్ అబౌట్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, దే టోల్డ్ దట్ ఇండియన్ కల్చర్ వాజ్ రిచ్ బట్ దే ఆర్ మోర్లీ ఓరియంటెడ్ టువర్డ్స్ రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్. దిస్ ఈజ్ వాట్ దే టోల్డ్ ఇనిషియలీ. సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్రూ అన్నది వీ విల్ బి సీయింగ్ లేటర్. బట్ ఇలాగేంటంటే తర్వాత లేటర్ వచ్చిన వాళ్ళు హిస్టోరియన్స్ ఇలాగేంటంటే వాళ్ళ వ్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఎందుకు చేంజ్ అయ్యాయి అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ చేంజింగ్ ఇంటర్ప్రిటేషన్స్ వచ్చేసరికి అంటే వ్యూ అన్నది చేంజ్ అయ్యింది. దిస్ ఈజ్ వన్ థింగ్. ఆ వ్యూస్ అన్నవి చేంజ్ అయిన వ్యూస్ అన్నవి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇన్స్టెడ్ యూ ఆర్ స్టడీయింగ్ ద చేంజింగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద పాస్ట్ ఈవెంట్స్ త్రూ హిస్టోరియన్ సైజ్. దట్ హిస్టోరియోగ్రఫీలో దిస్ ఈజ్ వన్ అదర్ ఆస్పెక్ట్. ఇలా మనకేంటంటే విల్ బి సీయింగ్. నెక్స్ట్, ఓకే. సో వెన్ డిడ్ హిస్టోరియోగ్రఫీ స్టార్ట్ ఇన్ ఇండియా? సో బ్రిటిష్ కొలోనియల్ పీపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకి ఇండియాకి వస్తుంది రూల్ చేయడానికి. ఆ పీరియడ్ నుంచి ఏంటంటే ఈ హిస్టోరియోగ్రఫీ అనేది చదవడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు అన్నది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్, వై డిడ్ బ్రిటిష్ వాంటెడ్ టు నో అబౌట్ ఇండియాస్ పాస్ట్? సో ఆల్రెడీ చెప్పాను, బెంగాల్ క్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళకి అడ్మినిస్టర్ చేయడానికి ప్రాబ్లం అయింది. అండ్ స్టిల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్స్ వర్ ఎట్ ద టాప్ అండ్ లోవర్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్ అంతా రన్ చేసింది ఇట్ ఈస్ ఇండియన్స్, నాట్ బ్రిటిష్. వై బికాస్ లోకల్ లెవెల్ రూరల్ ఏరియాస్కి లేదా కంట్రీ సైడ్ విలేజెస్ ఎస్పెషల్లీ వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే బ్రిటిష్ కెనాట్ ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. సో మెయిన్ పర్పస్ వాజ్ రెవెన్యూ కలెక్షన్. సో లాతో రిలేట్ అయి ఉంటుంది. And laws were not same all over the country at that point. Uniformity of law was not there.
సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు బెంగాల్ క్యాప్చర్ చేశారు, ఓకే బెంగాల్ వరకు మనం కొంచెంసేపు అనుకుందాం, పోనీ బెంగాలీ నేర్చుకున్నారు కష్టపడి. ఇఫ్ దే క్యాప్చర్డ్ సమ్ అదర్ ఏరియా ఇన్ కర్ణాటక, ఇఫ్ దే డూ ద సేమ్ థింగ్ దే షుడ్ లెర్న్ కన్నడ. దీస్ మెనీ లాంగ్వేజెస్ ఆర్ దేర్. సో ఆబ్వియస్లీ లోకల్ పీపుల్ హెల్ప్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ బ్రిటిష్. ఇలాగ స్లోగా మనం క్యాప్చర్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే హయ్యర్ లెవెల్ అఫీషియల్స్ అందరూ బ్రిటిష్ ఉన్నప్పటికీ కూడా మోస్ట్లీ లోవర్ లెవెల్ అఫీషియల్స్ ఎవరైతే పీపుల్తో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దే ఆర్ ఇండియన్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ హూ స్టడీడ్ ద పాస్ట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పాస్ట్ అసలు ఎవరు చదివారు అనగానే మనకి ఫస్ట్ వచ్చేది స్కాలర్స్. సో వీళ్ళు ఏం చదివారు అన్నది ఆల్రెడీ మనం చూసాం. ఏంటి, ఫస్ట్ దే హ్యావ్ ఎగ్జామిన్డ్ ద ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్. నెక్స్ట్ ఫాలోడ్ బై దట్ లిటరేచర్ ఆర్ లిటరరీ ఎవిడెన్సెస్ అని చెప్పచ్చు. సో ఇలా ఇవి రెండు చూసారు. సో ఫస్ట్ వచ్చిన స్కూల్ ఆఫ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ ఎవరైతే స్టడీ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళని ఓరియంటలిస్ట్ స్కాలర్స్ అని చెప్పి పిలిచారు. ఓరియంటలిస్ట్. సో ఓరియంటలిస్ట్ అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్టర్న్, మనకు వరల్డ్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 parts, ఈస్టర్న్ పార్ట్ అండ్ వెస్టర్న్ పార్ట్. ఎస్పెషల్లీ ఏషియన్ కల్చర్స్ అన్నీ కూడా ఏంటంటే వాటిని వీ కాల్ ఇట్ యాజ్ ఓరియంటల్ కల్చర్స్. సో మనకి ఇఫ్ యూ రీడ్ ద ఎన్సీఆర్టీ ఆఫ్ దిస్ మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర, అందులో కూడా ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యూరోపియన్స్ అరైవల్ గురించి చెప్పేటప్పుడు ఏంటంటే ఓరియంట్ ఈస్ట్ అని చెప్పి రాసి ఉంటుంది ఒక దగ్గర ఇన్ ద 1 page. సో ఓరియంట్ ఈస్ట్ అంటే ఏంటంటే ఈస్టర్న్ కల్చర్స్ అన్ని కూడా, ఈస్టర్న్ కంట్రీస్ కల్చర్స్ అన్నింటిని కూడా ఏంటంటే ఓరియంటల్ కల్చర్స్ అని చెప్పి పిలిచారు. ఇలాగ ఈ ఓరియంటలిస్ట్ అన్న వాళ్ళు ఏంటంటే దే స్టార్టెడ్ టు స్టడీ ద హిస్టరీ ఫస్ట్. క్లియర్? సో ఇలాగ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ అనేవి వచ్చాయి. ఇవన్నీ చదివి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ వెన్ యూ ఆర్ రీడింగ్ హిస్టరీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ యూ ఆర్ సపోజ్ టు నో దీస్ థింగ్స్. ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇవి చూద్దాం. ఎందుకు వచ్చాయి ఇన్ని స్కూల్స్, ఎలాగొచ్చాయి, వాళ్ళ పర్పస్ ఏంటి. ఇన్ని వచ్చాయంటే వాళ్ళు ఊరికే అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ ఇచ్చాడు. వితౌట్ ఎనీ ఓన్ పర్పస్ ఆర్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ బ్రిటిష్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఇన్ ఇండియా. వాళ్ళ సొంత ఇది లేకుండా, వాళ్ళ పర్సనల్ నీడ్ లేకుండా వాళ్ళు ఇండియాలో ఏం చేయలేదు. దే డిడ్ నాట్ డూ ఎనీథింగ్. అది ఎందుకు ఏం చేశారన్నది ఫస్ట్ ఇఫ్ యూ సీ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ అనేది 3 partsలో డివైడ్ చేశారు. నార్మల్గా మన దీని ప్రకారం ఏంటంటే కొలోనియల్ రూల్ హ్యాస్ బిన్ డివైడెడ్ ఇంటూ 3 categories. ఆ 3 categories వచ్చే ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ద మర్కంటైల్ ఫేజ్. సో దిస్ ఫేజ్ లాస్టెడ్ ఫ్రమ్ 1757 to 1813. 1757 to 1813. నెక్స్ట్, డోంట్ రైట్ ఎనీథింగ్, జస్ట్ లిజన్. ఇది మళ్ళీ కూడా వస్తుంది, ప్రాబ్లం లేదు. ఫాలోడ్ బై దిస్ ఇండస్ట్రియల్ ఫేజ్. (1813 to 1858). నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఫేజ్ తర్వాత వచ్చేసరికి అంటే ఫినాన్షియల్ ఫేజ్. ఇండస్ట్రియల్ ఫేజ్ తర్వాత ఫినాన్షియల్ ఫేజ్. ఓకే, సో దిస్ ఈజ్ ద 3 phases ఆఫ్ కొలోనియల్ పీరియడ్ ఇన్ ఇండియా. ఫైన్. ఈ ఫేజ్ తర్వాత ఏంటి అంటే 1858 తర్వాత మనకి నార్మల్గా ఫ్రీడమ్ స్ట్రగల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పీరియడ్ నుంచి ఏంటంటే ఫ్రీడమ్ స్ట్రగల్ అనేది ఇంటెన్సిఫై అవుతుందని చెప్పొచ్చు మనం. సో ఇలా 3 phases మోడర్న్ ఇండియన్ హిస్టరీ హ్యాస్ బిన్ డివైడెడ్. ఓకే, ఇలా డివైడ్ చేసిన ప్రాసెస్లో ఏంటంటే ఏం జరిగింది అనేది ఫస్ట్ ఇనీషియల్లీ మర్కంటైల్ ఫేజ్లో బ్రిటిష్ వచ్చారు. దేవర్ ట్రేడర్స్. జస్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేమ్, మెనీ అదర్ కంపెనీస్ కేమ్ లైక్ దట్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. దే వాంటెడ్ టు ట్రేడ్ విత్ ఇండియా. వాళ్ళ ట్రేడ్ ఏంటి అంటే దే వాంట్ టు పర్చేజ్ ఆర్ ప్రొక్యూర్ గూడ్స్ ఇన్ ఇండియా అండ్ దే వాంట్ టు సెల్ దెమ్ ఇన్ యూరోప్ టు మేక్ ప్రాఫిట్. దే మేడ్ 60 times 70 times more profit than what they have earned or invested for that matter. ఇలా మనకి ఏంటంటే మర్కంటైల్ ఫేజ్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే దే వర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఎనీ కల్చరల్ ఆస్పెక్ట్ ఇన్ ఇండియా at this point of time. Why? Especially they want goods, spices, cotton, textiles, something other, all the goods they wanted. They purchased or procured their goods from India and they sold them in Europe. This is their concern. So culture గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు వాళ్ళకి. And for this what they brought, ఇప్పుడు there was no dollar at that point of time. So in order to give in order to purchase goods from India, what they should give? What?
Obviously, gold or silver, those are the metals which they brought to invest, and that was exchanged for Indian currency in India, and they gave that to purchase. ఇలాగ ఏంటంటే ట్రేడ్. ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ కమింగ్ ఆర్ కమింగ్ డ్రైన్డ్ ఫ్రమ్ బ్రిటన్ ఆర్ యూరప్. యూరప్ నుంచి ఏమవుతుంది, గోల్డ్ సిల్వర్ వచ్చేస్తుంది ఇండియాకి. ఎందుకు, దే డి నాట్ హ్యావ్ ఎనీ ఈక్వలెంట్ థింగ్ టు గివ్ టు ఇండియా టు టేక్ ఇండియన్ గూడ్స్. దీనివల్ల ఏమైంది అంటే బ్రిటిష్ దీంట్లో ప్రాబ్లం వచ్చింది. ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు గోల్డ్ సిల్వర్ ఇవి తీసుకెళ్ళిపోతే ఇట్స్ నాట్ పాసిబుల్, యూ ఫైండ్ సమ్ ఆల్టర్నేటివ్ సోర్స్. దెన్ దే స్టార్టెడ్ టు కాలనైజ్ బెంగాల్. ఆ స్లోలీ బెంగాల్ నుంచి ఇండియా మొత్తం కాలనైజ్ చేస్తారు. ఇలా బెంగాల్ కాలనైజ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారు అంటే, బెంగాల్లో రెవెన్యూ కలెక్షన్ బ్యాట్లో బక్సర్ అని చెప్పి ఒకటి జరుగుతుంది. అది జస్ట్ సో అది జరిగిన తర్వాత ఏమవుతుందంటే దివానీ రైట్స్ అంటే రెవెన్యూ కలెక్టింగ్ రైట్స్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ తీసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, దే యూజ్డ్ దట్ రెవెన్యూ ఫర్ పర్చేసింగ్ ఇండియన్ గూడ్స్. అంటే మన డబ్బులతో మన గూడ్స్ తీసుకొని ఆ గూడ్స్ని అక్కడికి తీసుకెళ్ళి దే సోల్డ్ ఓవర్ దేర్. జీరో ఇన్వెస్ట్మెంట్, 100% ప్రాఫిట్, నాట్ 100%, 200% ప్రాఫిట్. సో ఇలా మనకేంటంటే ఈ ఫేజ్లో నడిచింది. దీని తర్వాత ఇండస్ట్రియల్ ఫేజ్కి వచ్చేసరికి ఏం చేశారు అంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి విన్నారా? ఇంగ్లాండ్ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే మ్యాన్ మేడ్ గూడ్స్ దగ్గర నుంచి మిషన్ మేడ్ గూడ్స్ అన్నవి స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దిస్ స్టార్టెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. ఫస్ట్ కాటన్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆ కాటన్ గూడ్స్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ ఇట్స్ ఎ రెవల్యూషన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఆబ్వియస్లీ వెన్ ఎ మిషన్ ఈస్ డూయింగ్ 10 people's జాబ్, సమ్ జాబ్స్ విల్ బి లాస్ట్. దిస్ ఆల్సో హ్యాపెండ్ ఇన్ బ్రిటన్. బ్రిటన్లో కూడా ఇది జరిగింది. ఇలాగ ఇండస్ట్రియల్ ఫేజ్లో ఏంటంటే కొన్ని గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ దిస్ స్లోలీ స్టార్టెడ్ టు మూవ్ ఆల్ ఓవర్ యూరప్. యూరోప్లో ఎంత ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇంగ్లాండ్, తర్వాత ఫ్రాన్స్, తర్వాత జర్మనీ, తర్వాత స్పెయిన్, ఇలా డిఫరెంట్ కంట్రీస్కి ఇండస్ట్రియలైజేషన్ స్ప్రెడ్ అయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏంటంటే యూరోప్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి గూడ్స్ అనేవి పంపించడానికి లేదు. వై? బికాస్ దే హ్యావ్ హోస్టిలిటీస్. అంటే ఒక కంట్రీకి ఇంకో కంట్రీ పడదు. బార్డరింగ్ కంట్రీస్, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అలాగో అలాగే యూరోప్లో మనకి జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలాగేంటి అన్నీ పక్కపక్కన ఉంటాయి. సో దే హ్యావ్ రిస్ట్రిక్షన్స్ టు ఎక్స్పోర్ట్ గూడ్స్. అప్పుడు ఎక్స్పోర్ట్ అన్న కాన్సెప్ట్ లేదు వాళ్ళకి. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి, దే హ్యావ్ టు సెల్ దేర్ గూడ్స్. వాళ్ళ గూడ్స్ వాళ్ళు అమ్మాలి కదా. ఎక్కడ అమ్ముతారు? ఆల్రెడీ హోమ్ మార్కెట్లో ఏంటంటే లిమిటెడ్ పాపులేషన్. కోల్డ్ కంట్రీస్లో ఏంటంటే మనకి ఫర్టిలిటీ రేట్ తక్కువ ఉంటుంది మీకు తెలిస్తే. ఓకే, చైల్డ్ బేరింగ్ ఈజ్ నాట్ సో ఈజీ ఇన్ కోల్డ్ కంట్రీస్. సో పాపులేషన్ వాజ్ ఆల్సో లెస్. సో ఆబ్వియస్లీ హోమ్ మార్కెట్ ఏంటంటే తొందరగా సాచురేట్ అయిపోయింది. అండ్ యూ ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అండ్ మోర్. వేర్ యూ హ్యావ్ టు సెల్ దట్? ఆబ్వియస్లీ ఇన్ ఇండియాలో ఆ గూడ్స్ తీసుకొచ్చి అమ్మాలని ట్రై చేస్తారు. అండ్ ఇండియాలో గూడ్స్ తీసుకొస్తే ఎందుకు కొంటారు? వీఆర్ నాట్ హ్యావింగ్ దేర్ కల్చర్. దే నీడ్ అవర్ గూడ్స్, బట్ వీ డోంట్ నీడ్ దేర్ గూడ్స్. వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. ఎస్, ఫోర్స్ఫుల్. సో ఇప్పుడు మన దగ్గర గూడ్స్ ఉన్నాయి, మనం కొనుక్కోం కాబట్టి వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర స్కేర్సిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఇండస్ట్రియల్ ఫేజ్లో. అలా స్కేర్సిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన పార్ట్ ఏం చేశారంటే, మన గూడ్స్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు మోనోపలైజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. రా మెటీరియల్ మొత్తం వాళ్ళే ప్రొక్యూర్ చేసేస్తారు మన గూడ్స్ తయారు చేయాల్సిన వాటికంతా. అండ్ దే స్టార్టెడ్ సెల్లింగ్ దట్ రా మెటీరియల్ అట్ వెరీ కాస్ట్లీ ప్రైస్. And they imported or they brought products from Europe or Britain and they sold at very cheaper price. So Indians ఎవరైతే ఇండియాలో గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారో they did not find any viable business to manufacture goods, and they left their own professions and they went as laborers and agriculturalists to different professions and different regions of India. ఇలాగా వీళ్ళు వెళ్ళిపోతారు. సో ఇండస్ట్రియల్ ఫేజ్ అంతా కూడా ఏంటంటే బయట నుంచి గూడ్స్ తీసుకొచ్చి మన కంట్రీలో అమ్మాలి. ఇది ఎలా చేయాలి అన్న దాని బేసిస్ మీద బ్రిటిష్ పాలసీ వాజ్ బేస్డ్ హియర్ ఆన్ మర్కంటైల్ ఫేజ్. ఇక్కడికి వచ్చేసరికి ఇండస్ట్రియల్ ఫేజ్, ఇట్ వాజ్ ద నీడ్ ఆఫ్ ద హోమ్ కంట్రీ. బ్రిటన్లో ఏం చేయాలి అన్న దాని మీద ఇక్కడ ఇండస్ట్రియల్ ఫేజ్లో వాళ్ళ నీడ్ ప్రకారంగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఫేజ్లో బ్రిటిష్ పాలసీ అనేది ఇండియాలో చేంజ్ అయింది, ఆర్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలసీ అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఫినాన్షియల్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటంటే నౌ దే హ్యావ్ గాట్ మోర్ మనీ. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఓవర్గా ఇన్వెస్ట్మెంట్ చేసేసారు, బాగా గూడ్స్ వచ్చేసాయి, ఇండియాలో అమ్మారు. వేరే కాలనీస్ బ్రిటిష్ హ్యావ్ కాలనీస్ ఇన్ చైనా ఆల్సో అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా సమ్వేర్. సో ఇలా డిఫరెంట్ కాలనీస్లో దే హ్యావ్ సోల్డ్ గూడ్స్. ఆఫ్టర్ సెల్లింగ్ దోస్ గూడ్స్ వాట్ దే డిడ్, దే గాట్ మోర్ మనీ. ఆ మనీ అంతా ఏం చేసుకోవాలి?
దే ప్రొడ్యూస్డ్ మనీ బియాండ్ నెసెసిటీ. సో వాట్ వీఆర్ సపోజ్ టు డూ విత్ దిస్ మనీ? వీళ్ళు ఏం చేశారంటే రా మెటీరియల్ ఎక్స్ట్రాక్షన్ కోసము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము కాలనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేశారు. రైల్వేస్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు రైల్వేస్ చూసుకుంటే ఫస్ట్ రైల్వే లైన్ 1856 బాంబే టు థానే, అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది రైల్వే వెంచర్ అనేది ఇండియాలో. సో అది ఏ ఫేజ్లో వచ్చింది? ఫినాన్షియల్ ఫేజ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈ ఫేజ్ ఇండస్ట్రియల్ ఫేజ్ దగ్గర నుంచి ఈ ఫేజ్ మధ్యలో 1856లో వచ్చింది. ఈ ఇండస్ట్రియల్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. ఇది కమర్షియల్గా స్టార్ట్ అయింది ఫస్ట్. తర్వాత 1858 ఈ ఫైనాన్షియల్ ఫేజ్ వచ్చేసరికి ఏంటంటే రోడ్స్, రైల్వేస్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా ఏంటంటే దే స్టార్టెడ్ టు ఎక్స్పాండ్ ఇన్ ఇండియా. ఇలాగ ఫినాన్షియల్ ఫేజ్లో మనకి ఏంటంటే యూ కెన్ సీ దీస్ 3 కేటగిరీస్ ఆఫ్ కొలోనియల్ పీరియడ్. ఇవి ఎందుకు వచ్చి ఈ పర్పస్ ఆల్రెడీ చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ స్కూల్ ఆఫ్ స్కాలర్స్ ఇప్పుడు మీకు చెప్పింది ఐడియా ఉంది ఆల్రెడీ. మర్కంటైల్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఫేజ్, ఫినాన్షియల్ ఫేజ్. ఈ ఫేజెస్లో ఈ స్కూల్స్ ఆఫ్ థాట్స్ అనేవి ఎలా మాట్లాడాయి అనేది మనం చూద్దాం ఒకసారి. రైట్. సో కొలోనియల్ స్కూల్ ఆర్ ఇంపీరియల్ స్కూల్లో ఏంటంటే మనకి ఫస్ట్ ఓరియంటల్ స్కూల్ వచ్చిన తర్వాత యూటిలిటేరియన్ స్కూల్, ఇలా చాలా స్కూల్స్ ఉన్నాయి. బట్ మేజర్గా మనకి ఇంపార్టెంట్ ఈ 3 చూసుకుంటాం. ఓరియంటల్ స్కూల్కి వచ్చేసరికి ఏంటంటే వాట్ దే సెడ్ ఈస్ దట్ దే ప్రైజ్డ్ ఇండియన్ కల్చర్ ఆర్ ఈస్టర్న్ ఆర్ ఓరియంటల్ కల్చర్స్ ఏంటంటే ప్రైజ్ చేశారు. సో ఓరియంటల్ కల్చర్ ఆర్ ఇండియన్ కల్చర్ ఫర్ దట్ మ్యాటర్ ఈజ్ వెరీ రిచ్ అండ్ వెరీ డైవర్సిఫైడ్ అండ్ వెరీ కల్చరల్లీ ఇట్ ఈస్ ఏంటంటే హైలీ ఒక హై వాల్యూ అని చెప్పి చెప్తారు. బట్ దే గేవ్ ఏ స్మాల్ రిమార్క్. ఏంటి అంటే ఎస్ ఇట్ ఈస్ రిచ్ కల్చర్ బట్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ దే ఆర్ మోర్ ఓరియంటెడ్ టువర్డ్స్ రిలిజియన్ అండ్ స్పిరిచువాలిటీ దెన్ అదర్ దెన్ మెటీరియలిస్టిక్ ఆస్పెక్ట్స్. అంటే ఎకానమీ, మనీ లేదంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్ వీటికన్నా ఏంటంటే రిలిజియన్ స్పిరిచువాలిటీకి ఎక్కువ ఇది ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు. అండ్ అలా వాళ్ళు చెప్పడానికి ఒక ప్రాబ్లం ఉంది ఆర్ ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే ఎవ్రీబడి స్టడీడ్ ద సాంస్క్రిట్ టెక్స్ట్స్. మనకి లిటరేచర్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. సాంస్క్రిట్, పాలి, ప్రాకృత్, ఇలా డిఫరెంట్ లిటరేచర్స్ ఉంటాయి. మెయిన్గా ఈ 3 చూస్తాం. సాంస్క్రిట్ లిటరేచర్లో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే చాలా వరకు ఎలైట్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, రూలర్స్ లేదా అప్పర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ గురించే వీళ్ళు రికార్డ్ చేశారు వాళ్ళ దాంట్లో. లోవర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ, కామన్ పీపుల్, మనలాంటి వాళ్ళ గురించి దే డిడ్ నాట్ టెల్ ఎనీథింగ్. వెరీ లెస్ ఇన్ఫర్మేషన్ ఆర్ టూ లిటిల్ ఇన్ఫర్మేషన్ వాజ్ ఫౌండ్ ఓవర్ దేర్. సో ఈ ప్రాబ్లం ఇది వీళ్ళ గురించి అంతా ఎక్కడ చెప్పారు అంటే కొంతవరకు ఎక్కువ మనకి పాలి అండ్ ప్రాకృత్. వై? బికాస్ దోస్ 2 లాంగ్వేజెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ బుద్ధిజం అండ్ జైనిజం విచ్ కేమ్ టు రెస్క్యూ ద కామన్ పీపుల్ ఫ్రమ్ ద హిందూ ఆర్ వేదిక్ రిలిజియన్, బ్రాహ్మణికల్ రిలిజియన్. సో దానివల్ల ఏంటంటే మనకి వీళ్ళు స్టడీ చేసిందంతా సాంస్క్రిట్ లిటరేచర్ స్టడీ చేశారు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ దే గేవ్ దిస్ కైండ్ ఆఫ్ రిమార్క్. బట్ స్టిల్ ఓరియంటల్ కల్చర్ లాడెడ్ ఆర్ ప్రైజ్డ్ ఇండియన్ కల్చర్. ఓరియంటలిస్ట్ స్కాలర్స్ అందరూ కూడా అంటే వీళ్ళు ఇండియన్ కల్చర్ని ప్రైజ్ చేశారు. ఎందుకు ప్రైజ్ చేశారు అంటే దేర్ పర్పస్ దే హ్యాడ్ నో రిలేషన్ విత్ ఆర్ దే హ్యాడ్ నో కన్సర్న్ టువర్డ్స్ ఇండియన్ కల్చర్ డ్యూరింగ్ ద మర్కంటైల్ ఫేజ్. మర్కంటైల్ ఫేజ్లో వాళ్ళకి ఏం అక్కర్లేదు, అందుకని ఇండియన్ కల్చర్ సూపర్, మీరు అది మీరు ఇది అని చెప్పి ఏం చేశారు, మీరు వాళ్ళు చెప్తే ఆబ్వియస్లీ గూడ్స్ తక్కువకి ఇస్తారు కదా, అంతే కదా. సో ఇలా మనకి ఏంటంటే గూడ్స్ తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మీ గూడ్స్ మాకు అక్కర్లేదు, మా గూడ్స్ మీరు కొనాలి. సో ఇక్కడ ఏం చేస్తారు, వాట్ దే సెడ్ ఇన్ యూటిలిటేరియన్ స్కూల్ ఆఫ్ థాట్. సో వీళ్ళు వచ్చేసరికి ఏంటంటే ఇండస్ట్రియల్ ఫేజ్లోకి వస్తారు. ఇండస్ట్రియల్ ఫేజ్లో వచ్చారు. ఇదేమో వచ్చి మర్కంటైల్ ఫేజ్లో వచ్చిన పాలసీ. ఇండస్ట్రియల్ ఫేజ్లోకి వచ్చేసరికి ఏం చెప్తారు యూటిలిటేరియన్, ఇండియన్స్ వర్ బ్యాక్వర్డ్ లుకింగ్ ఆర్ ఇండియన్ కల్చర్ ఈజ్ డిగ్రేడెడ్ ఆర్ ఇండియన్ కల్చర్ ఈజ్ వెరీ ఇన్ డార్క్ ఎరా. ఇప్పుడు ప్రస్తుతానికి పనికొచ్చేలాగా ఇండియన్ కల్చర్ లేదు. ఇండియన్ కల్చర్ వాజ్ గుడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ బట్ నౌ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. ఎందుకు? దేర్ ఆబ్జెక్టివ్ హియర్ వాజ్ టు సెల్ ఇండియన్ గూడ్స్ బ్రిటిష్ గూడ్స్ ఇన్ ఇండియా. ఇఫ్ దిస్ హ్యాస్ టు హ్యాపెన్ ఆబ్వియస్లీ ఇండియన్ గూడ్స్ ఆర్ ఇండియన్ కల్చర్ ఏంటంటే ఇన్ఫీరియర్గా చూపించాలి. ఈ రీజన్ వల్ల వీళ్ళు ఏం చేశారంటే యూటిలిటేరియన్ స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే దే డిగ్రేడెడ్ అవర్ పాస్ట్. ఓకే, దే డిగ్రేడెడ్ అవర్ పాస్ట్. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఏం చేసింది అంటే వీళ్ళు ఎస్పెషలీ సపోర్టెడ్ బ్రిటిష్. దే సపోర్టెడ్ బ్రిటిష్ పాలసీస్ ఇన్ ఇండియా. దే సపోర్టెడ్ బ్రిటిష్ పాలసీస్ ఇన్ ఇండియా. సో ఏంటి ఇది అంటే బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ కోసం ఇండియాలో కొన్ని పాలసీస్ తీసుకొచ్చారని చెప్పాం మనము. బట్ హియర్ వాట్ దీస్ పీపుల్ డిడ్ ఈస్ దట్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ హిస్టోరియన్స్ దే మోర్ ఆర్ లెస్ బ్రిటిష్ ఏం చేసినా సరే ఇండియన్స్ కోసమే చేశారు, ఇండియన్స్ మంచి కోసమే చేశారు. దే డిడ్ ఓన్లీ ఫర్ ద
good or benefit of India, they did not have any self-interest. British did not have any self-interest. They were administering India, and for the benefit of India only, they brought many such policies. Every action, either it is good or bad, it was justified by Cambridge scholars that it was in the interest of India. ఇలాగ మనకి ఏంటంటే కేంబ్రిడ్జ్ స్కూల్ ఆఫ్ స్కాలర్స్ అన్న వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ఇలాగ కొలోనియల్ స్కూల్లో ఓరియంటలిస్ట్ అని, యూటిలిటేరియన్, కేంబ్రిడ్జ్ అని వీళ్ళంతా ఏంటంటే టైం పరంగా ఏంటంటే ఎవ్రీబడి ఎవాల్వ్డ్ స్లోలీ. అండ్ ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి, నియో లిబరల్ అని ఇలాగ చాలా మటుకు ఉంటాయి. బట్ ఆప్షనల్ లెవెల్లో అవి చూస్తారు. బట్ మీ లెవెల్కి, జిఎస్ లెవెల్కి ఇట్ ఇస్ నాట్ నెసెసరీ. ఓకే ఫైన్. నెక్స్ట్ నేషనలిస్ట్ స్కూల్ ఆఫ్ స్కాలర్స్. ఓకే, ఈ నేషనలిస్ట్ స్కూల్ అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఆబ్వియస్లీ we have received English education in the first, if you remember. అంటే ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది వచ్చిందని ఐడియా ఉంటుంది కదా జనరల్గా. ఓకే, సో బ్రిటిష్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇన్ ఆర్డర్ టు క్యారీ అవుట్ దేర్ వర్క్. ఎస్, మిషనరీస్ లాంచ్ చేశారు. అండ్ మెయిన్లీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఏంటంటే, మిషనరీస్ అన్నవి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా వచ్చాయి. బైబిల్ వాజ్ కన్వర్టెడ్ ఇంటూ రీజనల్ లాంగ్వేజెస్ ఆల్సో, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ క్లరికల్ వర్క్ లేదంటే వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్, వాళ్ళ ఆఫీస్ వర్క్ ఏదైతే వాళ్ళ కింద చేయడానికి ఏంటంటే దే నీడెడ్ సమ్ ఇంగ్లీష్ నోన్ పీపుల్. ఫర్ దిస్ పర్పస్ దే ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. అండ్ ఎస్పెషలీ ఇన్ ఇండియన్ సొసైటీ, అప్పర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీ, దట్ టు ఎవరు అంటే కొంచెం రిచ్ పీపుల్ లేదంటే కింగ్స్ కానీ లేదంటే నోబుల్స్ కానీ, ఆ అప్పర్ స్టేట్ ఆఫ్ ద సొసైటీలో ఎవరెవరు ఉన్నారో, దీస్ పీపుల్ స్టార్టెడ్ టు టేక్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇనిషియలీ. అండ్ దే వెంట్ టు అబ్రాడ్ ఆల్సో, బ్రిటన్కి వెళ్ళారు చదువుకోవడానికి ఫస్ట్. ఓకే, ఇలా వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, ఈ నేషనలిస్ట్, ఇప్పుడు నేను వై ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ దట్, ఈ నేషనలిస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు సడన్గా? ఇండియాలో దేర్ వర్ నో నేషనలిస్ట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. దేర్ వర్ ఓన్లీ రీజనల్ కింగ్డమ్స్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ముఘల్ ఎంపైర్. ముఘల్ ఎంపైర్ డిక్లైన్ అయిపోయింది, ఆ తర్వాత ఇండిపెండెంట్ స్టేట్స్ బోల్డ్ వచ్చాయి. బట్ ఈ నేషనలిస్ట్ స్కాలర్స్ అన్న వాళ్ళు ఎక్కడొచ్చారు? ఇండియాలో హిస్టరీ చదవడానికి. సో ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకున్న బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే బ్రిటన్లో ఎవరైతే మన ఇండియన్స్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో, వాళ్ళని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇప్పించడానికి ఒక రీజన్ ఏంటంటే, మనకు డాక్యుమెంటేషన్ అని చెప్పాను, వాళ్ళకి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి వాళ్ళకి పని చేయడానికి, ఇది ఒక రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ కల్చర్తో ఉన్న ఇండియన్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తే దే విల్ బీ ద మార్కెటింగ్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ ఇన్ ఇండియా. దే విల్ బి ద మార్కెటింగ్ ఏజెంట్స్ ఆఫ్ బ్రిటిష్ గూడ్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏంటంటే బ్రిటిష్ గూడ్స్ అమ్మాలి అంటే ఇండియన్స్ కొంతమంది దానికి సపోర్ట్ చేయాలి. సో దానికి ఎవరు ఉండాలి? పీపుల్ హూ ఆర్ ఇండియన్స్ బై బ్లడ్ అండ్ కల్చరలీ దే షుడ్ బి బ్రిటిష్, ఆర్ ఐడియాలజికలీ దే షుడ్ బి బ్రిటిష్ ఇన్ కల్చర్. సో ఇలాంటి వాళ్ళకి మనకు కావాలి అని చెప్పి బ్రిటిష్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసింది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది తీసుకున్నారు. అండ్ దే ఆల్సో కేమ్ ఇన్ టు టచ్ విత్ సర్టన్ ఐడియాలజీస్. ఏంటి? లిబరలిజం, డెమోక్రసీ, నేషనలిజం, ఇలాగా కొన్ని ఐడియాలజీస్ తోటి దే కేమ్ ఇన్ టు టచ్. సో బ్రిటన్లో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇండియాలో వీళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఇండియా, ఇలాగా వాళ్ళు టచ్లోకి వస్తారు. కొంతమంది ఏంటంటే దే అండర్స్టూడ్ దట్ అమాంగ్ ఆల్ దోస్ పీపుల్, సమ్ పీపుల్ అండర్స్టూడ్ దట్ బ్రిటిష్ వాజ్ ప్లేయింగ్ ఏ ఫౌల్ గేమ్ ఇన్ ఇండియా. They are not administering or ruling India for the benefit of Indians. They are ruling for their own interest and certain people who went to abroad, they understood. Their British intention was to create a market for India through these people. But everybody did not go in that way. Certain people, they deviated from the path and they came to know the truth. ఈ ట్రూత్ తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే, దే were educated at a high maximum level over there and they started to study of their past and our past and everything. అప్పటి నుంచి ఏంటంటే ఇండియన్ పాస్ట్ అనేది స్టడీ చేయడం మన ఇండియన్స్ స్టార్ట్ చేస్తారు. అండ్ అలా స్టడీ చేసే ప్రాసెస్లో ఏంటంటే నేషనలిస్ట్ స్కాలర్స్ అన్న వాళ్ళు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చారు. రైట్, నేషనలిస్ట్ స్కాలర్స్ అన్న వాళ్ళు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాట్ బ్రిటిష్ ఈజ్ పోర్ట్రేయింగ్ అబౌట్ ఇండియా ఈజ్ నాట్ రైట్. దే ఆర్ పోర్ట్రేయింగ్ ఫర్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్. India also has some cultural, political and many other achievements in different spheres of life. Even Europe lo entante civilization start of one time lo we wrote about science in Gupta period. Many things developed when India was going through this ancient phase. World did not come into existence, or Europe did not come into existence at that point of time, or Roman Empire was ruling over there. మనకి ఏన్షియంట్ ఇండియా అవుతున్నప్పుడు రోమన్ ఎంపైర్ అనేది రూల్ చేస్తుంది. అండ్ దే ఆర్ కల్చరలీ రిచ్. బట్ ఆఫ్టర్ దిస్ వాట్ హ్యాపెండ్, యూరోప్ మొత్తం మీద చూసుకుంటే ఏంటంటే
standards were not so good in comparison to India. India was culturally, educationally, in all aspects, it was just like today what we see as America. ఈ రోజు we see Western countries, అమెరికా ఎక్కడ చదువుకోవాలి కానీ లేదంటే ఉద్యోగం చేయాలని కానీ where we will go? US or some foreign country. So at that point of time in ancient and medieval period, India was having that stature. సో ఇండియాకు కూడా అచీవ్మెంట్స్ ఉన్నాయి, లేదంటే ఇండియాకి ఇంతమంది ఎందుకు వస్తారు అని చెప్పి అడుగుతారు వాళ్ళు. సో మెనీ పీపుల్ కేమ్ టు ఇండియా. సో వై దే కేమ్? బికాస్ ఇండియా హ్యాస్ సంథింగ్ ఎల్స్. వై దే విల్ కమ్ టు ఇండియా? అండ్ యూ ఆల్సో కేమ్ టు ఇండియా. ఇఫ్ నథింగ్ ఈస్ దేర్ ఇన్ ఇండియా, ఇండియా ఈజ్ సో డికేడింగ్ ఆర్ డార్క్, వై యూ కేమ్ టు ఇండియా? దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద బ్రిటిష్. ఇలా దే స్టార్టెడ్ క్వశ్చనింగ్ ద బ్రిటిష్ యాజ్ వెల్ as దే హైలైటెడ్ ఇండియాస్ కల్చరల్ పాస్ట్. ఇండియా యొక్క కల్చరల్ హెరిటేజ్ గురించి, డైవర్సిటీ గురించి వాళ్ళు హైలైట్ చేశారు. నెక్స్ట్ మార్క్సిస్ట్ హిస్టోరియోగ్రఫీ. సో దీని గురించి మనం తర్వాత చూద్దాం, నెక్స్ట్ తర్వాత ఫైన్. నెక్స్ట్ రివిజనిస్ట్. వీళ్ళందరూ కూడా ఏంటంటే నేషనలిస్ట్, ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో వస్తారు ఎక్కువ. ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో వీ హ్యావ్ సీన్ దిస్ నేషనలిస్ట్ హిస్టోరియన్స్. ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో నేషనలిస్ట్ హిస్టోరియన్స్ అని వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇండియాస్ పాస్ట్ని ఏంటంటే హైలైట్ చేయడానికి ట్రై చేశారు కూడా, ఇట్స్ గుడ్. బట్ ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? ఇండిపెండెన్స్ వచ్చేసింది ఇండియాకి. సో ఆబ్వియస్లీ ది స్కూల్ ఆఫ్ థాట్స్ వర్ ఎగ్జిస్టింగ్. సో నేషనలిస్ట్ స్కూల్ అనేది ప్రివైల్ అయింది. బట్ నేషనలిస్ట్ స్కూల్ ఆల్సో హ్యావ్ సమ్ డ్రాబ్యాక్స్. వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ ఎలైట్ సెక్షన్ మీద ఫోకస్ చేశారు, సొసైటీలో కొన్ని ఆస్పెక్ట్స్ నెగ్లెక్ట్ చేశారు. మెయిన్ వీళ్ళ పర్పస్ ఏంటంటే బ్రిటిష్ ఈజ్ రాంగ్ అని ప్రూవ్ చేయడం. బట్ దే ఆల్సో హ్యావ్ సమ్ ఇన్హరెంట్ డిఫెక్ట్స్ ఇన్ ద స్టడీ ఆఫ్ హిస్టరీ. తర్వాత ఏం చేశారు, ఎవరు వచ్చారంటే రివిజనిస్ట్ స్కూల్, మార్క్సిస్ట్ స్కూల్ అని చెప్పి వచ్చాయి. మార్క్సిస్ట్ స్కూల్ గురించి మనం దీని తర్వాత చూద్దాం, ఫస్ట్ రివిజనిస్ట్ స్కూల్ గురించి చూద్దాం. సో మార్క్సిస్ట్ స్కూల్ ఏం చేశారంటే, రివిజనిస్ట్ స్కూల్ ఏం చేసింది అంటే ముందు వచ్చిన స్కూల్స్ అన్నింటినీ ఏంటంటే దే అపోజ్డ్. ఎలాగ అపోజ్ చేసింది అంటే, స్పెషల్లీ మీరు ఓన్లీ సర్టన్ ఏరియాస్ ఆఫ్ హిస్టరీ చూస్తున్నారు, ఓవరాల్గా చూడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్, జెండర్ ఈక్వాలిటీ ఆర్ జెండర్ డిస్క్రిమినేషన్ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఇలాగా ఎన్విరాన్మెంట్ ఫర్ దట్ మ్యాటర్. సో ఏన్షియంట్, మరి ఇప్పుడైతే ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఏన్షియంట్లో మెడివల్లోకి వెళ్తే మీకు ఏ లిటరేచర్లో కూడా ఎన్విరాన్మెంట్ గురించి యూ డోంట్ సీ. ఆర్ జెండర్ డిస్క్రిమినేషన్ గురించి కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ కానీ, వేజ్ డిస్పారిటీస్ యూ డోంట్ సీ. టుడే యూ కెన్ సీ వేజ్ డిస్పారిటీస్, వేజ్ ఇన్ఈక్వాలిటీ. బట్ ఇన్ ఏన్షియంట్ అండ్ మెడివల్ nobody recorded those things, or even if it is recorded also we are not studying. Why? Because nobody has told about it. ఇలాగ మీరు చదవనివి చూడనివి హిస్టరీలో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా we are supposed to see అని చెప్పి they have said in revisionist school వాళ్ళు చెప్పారు. Their ideology is not to oppose the schools but correct the schools. వీళ్ళు చెప్పేవి తప్పు అని చెప్పట్లేదు, మీరు చెప్పేదానికి చేసిన దానికి ఇంకా ఎక్స్ట్రా చాలా చేయాల్సినవి ఉన్నాయి, ఇది మీరు చెప్పింది మాత్రమే కరెక్ట్ కాదు, ఇంకా చూడాల్సినవి బోల్డ్ ఉన్నాయి అని చెప్పి దే హ్యావ్ సెట్ రివిజనిస్ట్ స్కూల్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద హిస్టోరియోగ్రఫీ ఆస్పెక్ట్. అండ్ మార్క్సిస్ట్ స్కూల్ గురించి వచ్చేసరికి ఏంటంటే వీఆర్ సపోజ్ టు సీ ఫ్రమ్ ద మార్క్సిస్ట్ ఆస్పెక్ట్. సో యూపీఎస్సీకి మనం మార్క్సిస్ట్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం. సో అది ఏంటి అనేది నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ.